హలో వ్యూవర్స్, ఫ్రెండ్స్, మనకి ఈ రోజుతో తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీరు ఆన్సర్కి చూసుకున్న తర్వాత అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అండి. సో మీరు అబ్జెక్షన్స్ పెట్టుకుంటే మార్క్స్ అయితే మీకు యాడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీనికి సంబంధించి అబ్జెక్షన్స్ పెట్టుకునే ముందు మీరు చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నవ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించి మనకి లింక్స్ కూడా యాక్టివేట్ చేశారు. జిల్లా కోర్టు ఉద్యోగాలకైతే ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యి అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. హైకోర్టు ఉద్యోగాలకైతే ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అబ్జెక్షన్స్ పెట్టుకునే ముందు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. అవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోండి. మనకి డేట్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే లేదు. ఈరోజు నైట్ 11:59 PM వరకు నైట్ 11:59 PM వరకు మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి అబ్జెక్షన్స్ని కన్సిడర్ చేయడం జరగదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి సో 100 రూపీస్ ఫర్ ఈచ్ అబ్జెక్షన్కి సంబంధించి మీరు ఫీ పేమెంట్ చేసి అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవాలి. అబ్జెక్షన్స్ పెట్టుకునే ముందు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి నేను మళ్ళీ ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు అబ్జెక్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది నిన్న నైట్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకు తెలుస్తుంది. సో అబ్జెక్షన్స్ అనేవి మీరు పెట్టుకునేటప్పుడు క్లియర్ ఇన్ఫర్మేషన్తో మీరు పెట్టుకోకపోతే మీ యొక్క అబ్జెక్షన్ అనేది కన్సిడర్ చేయడం జరగదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంబిగ్యూయస్ అబ్జెక్షన్స్ మే నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ఇవాల్యుయేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంబిగ్యూయస్ అంటే అస్పష్టమైన, స్పష్టత లేకుండా, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా మీరు అబ్జెక్షన్స్ పెట్టుకుంటే కన్సిడర్ చేయరు, ఇవాల్యుయేషన్ అనేది చేయరు. మీ అబ్జెక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉండాలి. మీరు చూపించేటువంటి ప్రూఫ్స్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉండే విధంగా ఆ ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయండి. ముఖ్యంగా మీరు వికీపీడియా కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్, స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫొటోస్ తీసి వాటిని PDF రూపంలోకి మార్చి మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవాలి. PDF రూపంలోనే మీరు అబ్జెక్షన్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఫీ పేమెంట్ అనేది ఈచ్ అబ్జెక్షన్కి సంబంధించి 100 రూపీస్ పే చేయాలి. ట్యాక్సెస్తో కూడా కలిపి మీకు 124 రూపీస్ వరకు మీకు అబ్జెక్షన్స్కి సంబంధించి మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. PDF ఫార్మాట్లో మీరు పర్టికులర్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసేటప్పుడు 1 MB లోపు ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. మీరు ఆప్షన్స్కి సంబంధించి అబ్జెక్షన్స్ గురించి మీరు రైజ్ చేసేటప్పుడు ఆప్షన్కి సంబంధించిన నంబర్ అయితే ఇవ్వకూడదు. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఆప్షన్ని మీరు టైప్ చేసి ఎంటర్ చేయండి. అంతేగాని ఆప్షన్కి సంబంధించిన నంబర్స్ 1, 2, 3, 4 వీటిల్లో ఏదో ఒక నెంబర్ ఇచ్చి దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే మీరు మెన్షన్ చేయొద్దు. వితౌట్ నెంబర్స్తో మీరు ఆప్షన్స్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ లెటర్స్ ఏంటి అనేది క్లియర్గా టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు అబ్జెక్షన్ పెట్టుకున్నట్లయితే ఆ అబ్జెక్షన్ కన్సిడర్డ్ అయ్యి ఆ అబ్జెక్షన్ కరెక్ట్ అయ్యి అండ్ వ్యాలిడ్ అయినట్లయితే మీరు పే చేసినటువంటి 100 రూపీస్ ఫీ ఏదైతే ఉందో అది మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు పెట్టుకున్నటువంటి అబ్జెక్షన్ కన్సిడర్డ్ కాకపోతే ఆ 100 రూపీస్ అనేవి మీకు రీఫండ్ కావన్నమాట. సో ఈ విధంగా మనకి అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించి ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు అబ్జెక్షన్ పెట్టుకున్న తర్వాత అది కన్సిడర్ అయినట్లయితే మీకు ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు కదా. సో ఆ ఫైనల్ కీలో చేంజెస్ చేసి మీరు ఏదైతే పెట్టినటువంటి కీ ఉందో అబ్జెక్షన్ పెట్టినటువంటిది ఏదైతే ఉందో సో ఆన్సర్ని కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కొంతమంది కామెంట్స్లో కానీ అండ్ మిగిలినటువంటి వారు కొంతమంది చెప్తుంది ఏంటంటే, సార్ మేము ఎగ్జామినేషన్లో పెట్టినటువంటి ఆప్షన్స్ని తారుమారు చేసినట్లుగా మాకు అనిపిస్తుంది. మేము పెట్టినటువంటి ఆప్షన్స్ అయితే లేవు, వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? సో దానివల్ల మేము చాలా మార్క్స్ అయితే లాస్ కావడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. సో ఒక్కరిద్దరు ఈ విధంగా నాతో అనడం జరిగిందండి.
సో ఒకరు ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్కి 15th ఏప్రిల్ ఎగ్జామినేషన్ రాశారు. వారు పెట్టినటువంటి ఆప్షన్స్ చేంజ్ అయినట్లుగా వారు గమనించడం జరిగింది. సో వారు పెట్టినటువంటి ఆప్షన్స్ కాకుండా వేరొక ఆప్షన్స్ ఉన్నట్లుగా వారైతే గమనించారు. సో ఇలాగ వేరొకరు కూడా కామెంట్ చేశారు రీసెంట్గా. సో ఇది మనం ఏమీ చేయలేమండి మనం. సో నేను ఆ ఆప్షన్ పెట్టలేదు, వేరేది పెట్టాను అని చెప్పేసి మనం క్లెయిమ్ కూడా చేయలేము. ఎందుకంటే అది మీరు పెట్టినటువంటి ఆప్షన్ కాబట్టి అది సెలెక్ట్ అయిందని చెప్పేసి హైకోర్టు వాళ్ళు అంటారు కాబట్టి మనం వాటికి ప్రూఫ్స్ కూడా మనం సబ్మిట్ చేయలేము. సో ఇది ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి మన చేతుల్లో ఏమీ లేదు. సో మీరు పెట్టింది మేబీ మీరు మర్చిపోయి ఇంకొక ఆప్షన్ పెట్టుంటారు, లేదంటే మీరు పెట్టింది తర్వాత చూసుకోకుండా ఏమైనా చేంజ్ అయిందా అనేది మనం అయితే క్లియర్గా చెప్పలేము. ఓకే, సో మీరైతే అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోండి. ఈరోజు నైట్ లోపు మీరు అబ్జెక్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు విత్ ప్రూఫ్స్తో సహా, ఓకే, 100% ప్రూఫ్స్తో సహా మీరు సబ్మిట్ చేసినట్లయితే 1 మార్కు వచ్చినా కూడా మీకు చాలా ర్యాంకులో అయితే డిఫరెన్సెస్ అయితే కనిపిస్తాయి. కాబట్టి సో మీరు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా చేయండి. అబ్జెక్షన్స్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఒకసారి చూసుకొని మీరు అప్పుడు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.